పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, తపస్సు కాలపు సందేశములకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. దేవుని యొక్క ప్రేమను కొలచటానికి ఈ లోకములో కొలమానం అంటూ ఏమి లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన ప్రేమ అమోఘమైనది, ఆయన ప్రేమ అవధులు లేనిది. అందుకే మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తాము. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అంటే ఇంత ఇంత అని కాదు, ఇంత అని అంటే లెక్కకు మించినది, అది వెలకట్టలేనిది, లెక్కింపలేనిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు, సందర్భాలున్నాయి దేవుని ప్రేమను గురించి చెప్పటానికి. దేవుడు తన ప్రేమను అనేక విధాలుగా, అనేక రకాలుగా వ్యక్తపరిచాడు. మనందరికీ కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ప్రేమను మనము దేనితో కూడా ఎవరితో పోల్చుకోలేము, ఎవరు దగ్గరికి రాలేరు ఆయన ప్రేమను గురించి చెప్పడానికి. ఈ లోకంలో మనము అనేక మంది ప్రేమలను చవిచూస్తుంటాము. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్ర ప్రేమ, బంధువుల ప్రేమ, మిత్రుల ప్రేమ, శ్రేయోభిలాషుల ప్రేమ, ఉపాధ్యాయుల ప్రేమ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రేమల గురించి మనము వింటాము. కానీ దేవుడు ప్రేమించినంతగా మనల్ని ఎవరు కూడా ప్రేమించలేరు, ప్రేమించరు. ఇందులో సందేహమే లేదు. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి త్యాగం చేసేంతగా. ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి వదులుకునేంతగా. ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి విడిచిపెట్టేంతగా ఆయన ప్రేమించాడు మనల్ని. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆయన ప్రేమ గురించి మనము కొన్ని గంటల తరబడి, కొన్ని రోజుల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి మాట్లాడుకోగలము. 2 సంఘటనలను మనం ఈ సమయంలో జ్ఞాపం చేసుకుందాం. యావే దేవుడు అబ్రహాముకు లేక కలిగినటువంటి బిడ్డను బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము అంగీకరించాడు, బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కథ అంతా మనకు తెలుసు. చివరి క్షణాల్లో జరిగినటువంటి విషయాలను ఈ సమయంలో నెమరు వేసుకుందాం. అబ్రహాము ఆ యొక్క కొండను చేరుకున్న తర్వాత రాళ్లతో బలిపీఠాన్ని ఏర్పాటు చేసి తన కుమారుణ్ణి 2 చేతులు కట్టివేసి ఆ యొక్క బలిపీఠంపై పడుకోబెట్టినప్పుడు, తర్వాత తన యొక్క వరలో ఉన్నటువంటి కత్తిని తీసి కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి తన యొక్క చేతిని ఎత్తినప్పుడు మనము చూశాము. అక్కడ దూత దర్శనమయ్యి అబ్రహాము ఆగు అనేటువంటి విషయాన్ని మనము చూశాము. ఇక్కడ అబ్రహాము తన కుమారుని యొక్క చేతులను కట్టివేశాడు. ఎందుకంటే కుమారుడు భయముతో ఈ యొక్క బలి నుండి తప్పించుకోవటానికి, పారిపోవటానికి ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పేసి అబ్రహాము తన కుమారుని యొక్క చేతులను కట్టివేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే విధముగా
యేసు ప్రభు కల్వరి కొండ మీదకి సిలువను మోసుకొని పోయిన తర్వాత ఆయన కాళ్ళు చేతులు రెండు కూడా మేకులతో సిలువ మీద కొట్టబడ్డాయి. యేసు ప్రభు యొక్క రెండు చేతులు రెండు కాళ్ళు కూడా సిలువ మీద కొట్టబడ్డాయి, కట్టివేయబడ్డాయి. ఈ రెండు సంఘటనలలో మనము గమనించేటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఇస్సాకుకు అబ్రహాము కేవలం తన యొక్క చేతులనే కట్టిపడేశాడు. కానీ ఈ యొక్క కల్వరి కొండ మీద యేసు ప్రభు యొక్క కాళ్ళు చేతులు రెండు కూడా కట్టివేయబడ్డాయి. అబ్రహాము యొక్క కుమారుని యొక్క కేవలం చేతులు మాత్రమే కట్టివేయబడ్డాయి. కానీ ఇందులో ఇస్సాకుకు అక్కడి నుంచి తప్పించుకొని పోయేదానికి చాలా ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే మానవుడు పరిగెత్తేది కాళ్ళతోనే, చేతులతో కాదు. ఇస్సాకు యొక్క కాళ్ళు కట్టివేయబడలే, కేవలము చేతులను మాత్రమే కట్టివేయబడ్డాయి. కానీ యేసు ప్రభు యొక్క కాళ్ళను చేతులను రెండు కూడా మేకులతో కొట్టబడ్డాయి, రెండు కూడా కట్టివేయబడ్డాయి. అంటే యేసు ప్రభుకు కాసింత కొద్దిగా కూడా తప్పించుకొని పోయడానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదర, ఇక్కడ దేవుడు ఇస్సాకుకు తప్పించుకొని పోయేటువంటి అవకాశం ఇచ్చాడు, కానీ తన సొంత కుమారునికి తప్పించుకొని పోయేదానికి అవకాశం ఇవ్వలేదు. ఇందులో నేను దేవుని ప్రేమను చూస్తున్నాను, దేవుని ప్రేమను, అనంతమైనటువంటి ప్రేమను చూస్తున్నాను. ఎవరి కోసం ఈ అనంతమైన ప్రేమ? ఎవరి కోసం ఈ ప్రేమ అంటే నీ కోసము, నా కోసము. ఎందుకంటే ఈ శిలువ మీద నుండి యేసు ప్రభు తప్పించుకొని పోతే మనము లేము. ఎందుకంటే యేసు ప్రభు మరణిస్తేనే మనం బ్రతుకుతాము, మనకు నిత్య జీవము. యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించుకొని పోతే మనకు నిత్య జీవం లేదు. అంటే దేవుడు మనల్ని అనంతమైనటువంటి ప్రేమలో చూడాలనుకుంటున్నాడు. ఏదో ఒక గంట, ఒక రోజు, ఒక సంవత్సరం కాదు ఆయన మనల్ని తన దగ్గర చూడాలనుకునేది. ఆయన కాలానికి అంతమే లేదు. అంటే మనల్ని ఆయన అవధులు లేకుండా, ఇంతకాలము అంతకాలం అని లేకుండా ఆయన మనల్ని నిరంతరము చూడాలని ఆశపడుతున్నాడు. మనము శాశ్వతమైనటువంటి జీవంతో జీవించాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే యేసు ప్రభు యొక్క కాళ్ళు చేతులు రెండు కూడా కట్టివేయబడ్డాయి. యేసు ప్రభువుకు మరణాన్ని తప్పించుకునేటువంటి అవకాశము దేవుడు ఇవ్వలేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదర, అంత ప్రేమ దేవునికి మన పట్ల ఉంది, అంత ప్రేమ దేవునికి మన పట్ల ఉంది. అక్కడ ఇస్సాకుకు తప్పించుకొని పోయే అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ తన కుమారునికి మాత్రము అవకాశం ఇవ్వలేదంటే దేవునికి మన పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి, మనల్ని రక్షించదలిచాడు కాబట్టి తన కుమారుణ్ణి ఆయన ఆ విధంగా కట్టిపడేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన ప్రేమ అమోఘమైనది, ఆయన ప్రేమకు హద్దులే లేవు, ఆయన ప్రేమకు ఎల్లలే లేవు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇజ్రాయేలు యొక్క రక్షణ చరిత్రలో, ఇజ్రాయేల్ యొక్క జీవిత చరిత్రలో మనం గమనించాము దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడు. వారి యొక్క తప్పు ఒప్పులను ఆయన లెక్కించకుండా అనేకసార్లు వాళ్ళు తెచ్చినా గొనిగినా వారిని దేవుడు విడిచిపెట్టలేదు. రాత్రిపూట అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వలె వారిని వెన్నంటి ఉండి నడిపించాడు, వారికి తోడుగా ఉండి నడిపించాడు. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదరులారా,
ఇటువంటి ప్రేమ గలవాడు మన దేవుడు. మీకందరికీ కరుణానిధి ఎవరంటానే మీకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గుర్తొస్తాడేమో. నాకు మాత్రము కరుణానిధి అంటే యేసు ప్రభు. కరుణానిధి అంటే యేసు ప్రభు. ఆయనలో ఉన్నటువంటి కరుణ మరెవ్వరిలో లేదు. ఆ కరుణ అనేటువంటి నిదంతా కూడా యేసు ప్రభువులోనే దాగి ఉంది. క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదరా, ఎంత కరుణ, ఎంత జాలి, ఎంత ప్రేమ గలవాడు యేసు ప్రభు అంటే, ఆయన మానవ రూపము దాల్చాడు అంటే ఆయన మానవుని ఎంతగా ప్రేమించాడు. మానవుని పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ. ఒకానొక పట్టణంలో ఒక న్యాయవాది ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. తండ్రి చక్కగా సంపాదిస్తున్నాడు, మంచి పేరుగాంచినవాడు, మంచిగా సంపాదన కలిగినవాడు. కుమారుడు మాత్రము విచ్చలవిడిగా తిరిగేవాడు. ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యసనాలను పరిచయం చేసి వారిని నాశనం చేసేవాడు. రకరకాలుగా యువతులను ఆ యొక్క కుమారుడు ఇబ్బంది పెట్టేవాడు. ఓపికతో ఉన్నటువంటి ప్రజలు సహనాన్ని కోల్పోయి అతని మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారు. శిక్షకు గురయ్యాడు ఆ యొక్క కుమారుడు. అది విన్నటువంటి తండ్రి తన కుమారుడు నిజంగానే శిక్షకు అర్హుడు అని చెప్పేసి తాను చేతులు ఎత్తేశాడు. నా కుమారుని మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ కుమారుడికి మరణశిక్ష విధించారు. జైల్లో ఉన్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూడాలి అనుకున్నాడు. అది కూడా ఇక కొద్ది రోజులలో తన కుమారునికి మరణశిక్ష ఉంటుందని తెలిసి తండ్రి కుమారుణ్ణి చూడడానికి వెళ్ళాడు. ఆ జైలు దగ్గరికి వెళ్ళి తన కుమారునితో మాట్లాడదామని అటువైపు చూసేసరికి కుమారుడు లోపల నుంచి తిడుతూ, గొనుగుతూ, సనుగుతూ, కుమారుడి పట్ల నీకు ప్రేమ లేదు, కుమారుడి పట్ల నీకు జాలి లేదు, కుమారుడి పట్ల నీకు ప్రేమ లేదు, మళ్ళీ చూడడానికి వచ్చావా, ఏ ముఖం వేసుకొని నన్ను చూడడానికి వచ్చావు అని కుమారుడు తండ్రిని నిందిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు తండ్రి తన వస్త్రాలను తన కుమారునికి అర్పించాడు. తన వస్త్రాలను తన కుమారునికి అప్పగించి కుమారుని యొక్క ఖైదీలు వేసుకునేటువంటి వస్త్రాన్ని తాను స్వీకరించాడు. కుమారా, ఇదిగో నేను లోపలికి వెళతాను, నీవు బయటికి రా. నీ బదులుగా నేను శిక్షను అనుభవిస్తాను. నా దుస్తులు నీవు ధరించు, నీ దుస్తులు నేను ధరిస్తాను అని చెప్పేసి కుమారుణ్ణి బయటికి రప్పించి తండ్రి లోపలికి వెళ్ళాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఆ యొక్క శిక్ష సమయానికి ఆ యొక్క ఖైదీగా ఉన్నటువంటి కుమారుని స్థానంలో తండ్రి మరణశిక్షను స్వీకరించాడు కుమారునికి బదులుగా. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జీవితంలో ఇదే జరిగింది. యేసు ప్రభు యొక్క జీవితంలో ఇదే జరిగింది. ఆయన ఏ పాపం చేసిన వాడు కాడు, న్యాయం చేసిన వాడే, మంచి చేసిన వాడే, మంచిని బోధించిన వాడే, మంచిని ప్రకటించిన వాడే. కానీ ఆయన కుమారులమైనటువంటి, ఆయన బిడ్డలమైనటువంటి మనము చేసినటువంటి పాపములకు గాను, చేసినటువంటి దుర్మార్గమైనటువంటి
గడిపినటువంటి దుర్మార్గమైనటువంటి జీవితముకు గాను మనకు రావలసినటువంటి శిక్షను, మనకు రావలసినటువంటి ఆ యొక్క శిలువ మరణాన్ని యేసు ప్రభు అంగీకరించాడు. మన మరక దుస్తులను, పాప దుస్తులను యేసు ప్రభు ధరించాడు. మనము ఎక్కవలసినటువంటి శిలువను ఆయన ఎక్కాడు. మనకు కొట్టవలసినటువంటి ఆ యొక్క మేకులు ఆయన చేతులలో, ఆయన కాళ్ళలో దించబడ్డాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, ఇదంతా కూడా ఆయన ప్రేమకు నిదర్శనం. ఆయన ఎంతగా ప్రేమించాడంటే శిలువలో ఆయన చూపించాడు. తన యొక్క 2 చేతులు చాచి, నేను ఇంతగా ప్రేమించాను మిమ్మల్ని, నేను ఇంతగా ప్రేమించాను మిమ్మల్ని అంటూ తన 2 చేతులను చాచి చూపించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనం వింటున్నాము, దేవుని ప్రేమకు హద్దులు లేవు, దేవుని ప్రేమకు అవధులు లేవు, దేవుని ప్రేమకు షరతులు లేవు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు రావాల్సినటువంటి శిక్ష, మనకు రావాల్సినటువంటి మరణాన్ని దేవుడు స్వీకరించాడు. మన పాపపు ఆ దుస్తులను దేవుడు ధరించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరు, ఈ విధంగా ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి, ప్రేమ అంటే ఇది అని చూపించాడు. ప్రేమ అనేది ఈ విధంగా ఉంటుంది అని చూపించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇంతకన్నా గొప్పగా దేవుని ప్రేమను మనము ఏ విధంగా వివరించగలము, ఏ విధంగా ప్రకటించగలము? ఇది నిజమైనటువంటి ప్రేమ. ఆయన ఏ విధంగా ప్రేమించాడంటే ప్రాణాలను ఇచ్చేంతగా ప్రేమించాడు, ప్రాణాలను పణంగా పెట్టేంతగా ప్రేమించాడు. ఆయన తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు యొక్క ప్రేమ, ఇది తండ్రి దేవుని యొక్క ప్రేమ, తన యొక్క బిడ్డలమైనటువంటి మన ప్రేమ. మనము కూడా ప్రేమ 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 అంటూ మాట్లాడుకుంటాము, కానీ మన ప్రేమలో అనేకమైనటువంటి షరతులు, మన ప్రేమలో స్వార్థం, మన ప్రేమ ప్రయోజనాన్ని కోరుకుంటుంది, మన ప్రేమ ఆశను కోరుకుంటుంది, మన ప్రేమ తృప్తిని కోరుకుంటుంది. కానీ దేవుని ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, దేవుని ప్రేమ మంచిని కోరుకుంటుంది, దేవుని ప్రేమ ఎదుగుదలను కోరుకుంటుంది, దేవుని ప్రేమ రక్షణను కోరుకుంటుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, మరి ఇంతగా మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడు? ఇదిగో, నేను మిమ్మలను ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, మానవుడు ఎప్పుడు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఇవ్వడానికి అంత సిద్ధపడడు. స్వీకరించడానికి సంతోషపడతాడు కానీ ఇవ్వడానికి సంతోషపడడు. ఇది మానవుడు చేసేటువంటి తప్పు. ఎందుకంటే దీన్ని తప్పు అని ఎందుకంటానంటే, దేవుడు మనకు ఉదారంగా ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఉదారంగా ఇవ్వకూడదు? దేవుడు మనల్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించినప్పుడు మనం ఎందుకు ఇన్ని కండిషన్లు పెడతాము? మనల్ని దేవుడు నిస్వార్థంగా ప్రేమించినప్పుడు మనం ఎందుకు స్వార్థాన్ని చూపిస్తున్నాము? అంటే మన ప్రేమ నిజమైనది కాదు, మన ప్రేమ నిజమైనది కాదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమలో కల్మషం ఉండకూడదు, ప్రేమలో స్వార్థం ఉండకూడదు, ప్రేమలో మలినం ఉండకూడదు, ప్రేమలో మొహమాటాలు మనస్పర్ధలు ఉండకూడదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తాను ప్రేమించి చూపించాడు. యేసు ప్రభు తాను ప్రేమించి చూపించాడు మనకి ఏ విధంగా ప్రేమించాలో. మనకున్నటువంటి ఏకైక హీరో, మనం అనుసరించవలసినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు. చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హీరోల ఫోటోలను, పిక్చర్లను నేను చూస్తూ ఉంటాను.
వారేదో వారినే మనము అనుసరించాలన్నట్లు, వారే మనకు మార్గాన్ని నిర్దేశించే వాళ్ళంటూ, వారి జీవితమే మనకు ఆదర్శమైనట్లు. కానీ దేవుని ప్రేమ మనకు నిదర్శనం కావాలి, ఆదర్శం కావాలి. ఎందుకంటే ఆయన చూపించినట్లుగా ఎవరు మనకు ప్రేమకు నిదర్శనం ఇవ్వలేదు, ప్రేమకు ఆ నిర్వచనాన్ని ఎవరు కూడా ఇవ్వలేదు క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరు. కాబట్టి కల్వరిగిరిలో యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమను మనం అనుసరిద్దాం. ఎందుకంటే ఆ ప్రేమలో త్యాగం ఉంది, ఆ ప్రేమలో త్యాగం ఉంది, ఆ ప్రేమలో గొప్పతనం ఉంది, ఆ ప్రేమలో ఆ మంచితనం ఉంది, ఆ ప్రేమలో మన యొక్క శ్రేయస్సు ఉంది. కాబట్టి ఆయన ప్రేమను అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం, ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేద్దాం, ఆయనను అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం.